నా పేరు మాదాస్ రాము అండి. తాడిగట్ట మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు నేను. కానీ ఇప్పుడు ఒక జన సైనికుడిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే దాతపూడి గణేష్ అన్న అతను మామూలుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. కానీ ఆ గణేష్‌ని ఇప్పుడు ఆ స్థాయికి తీసుకెళ్ళింది కూడా ఇక్కడ ఉన్నవాళ్ళం మేమందరమే. ఇవాళ ఆయన అంత ఇదిగా ఉండి కూడా అతను చేసే పద్ధతి అది మాకు దాదాపు సంవత్సరం పైనుంచే మాకు నచ్చక మేమందరం మా పనులేదో మేము చూసుకుంటూ మా సాయశక్తుల పార్టీకి మేము ఏం చేయాలనుకుంటున్నామో చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇన్ని రోజుల నుంచి. కానీ ఆ గణేష్ అన్న అతను మాత్రం పార్టీకి ఒక చెడ్డ పేరు అన్నది తీసుకొచ్చి తాడిగట్ట మున్సిపాలిటీ అంటేనే మన ఈ కృష్ణా జిల్లాలోనే తాడిగట్ట మున్సిపాలిటీ అంటే ఒక భయం అన్నది ఏర్పడిపోయింది జనాలకి. ఎట్లా అంటే అక్కడ ప్రతిదీ గొడవే అన్నట్టుగా సృష్టించేశాడు గణేష్ అన్న అతను. సృష్టించేసి ప్రతిదీ కూడా ఏది ఇప్పుడు ఒక డ్రైనేజీ కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ప్రతిదీ అతనంతటా అతను చేసుకుని లాభం పొందుతున్నాడు. కానీ కనీసం పక్కన ఉన్న ఎవరన్నా మన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేస్తారో లేకపోతే వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళకి ఇద్దాం అట్లా ఏమీ లేకుండా ఆయన చేసుకుని ఆఖరికి రైతు బజార్లో షాపులు కూడా మేము అడిగాం. రైతు బజార్లో షాపులు ఇచ్చారు, ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షులు ఎవరికన్నా ఇస్తే లేనోళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకన్నా ఇద్దామని మేము అడిగితే అప్పుడు లేదు నేను పార్టీ ఆఫీస్ నిమిత్తం నేను వాడతానన్నాడు. ఇవాళ పార్టీ ఆఫీస్ అన్నది తీసేశాడు. తీసేసిన తర్వాత పార్టీ ఆఫీస్ లో ఉన్న బ్యానర్లు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద చెత్త కుప్పలాగా పడేశాడు. అదే రోడ్డు మీదకి వచ్చి అదే పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉన్న బ్యానర్ల మీద ఎవరైనా తొక్కుకుంటూ వెళ్తుంటే మా అందరికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను మాత్రం ఒక జన సైనికుడిగానే చెప్తున్నాను నేను. ఇంకోటి అది అయిపోయిన తర్వాత వెంటనే అద్దె కట్టలేదని చెప్పేసి ఆయన నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ వీడియోస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న జనాల్లో కూడా ఏంటయ్యా మీ పార్టీ అని చెప్పేసి ఇన్ని రోజులు మీరు ఇలా చేశారు, ఇవాళ ఏంటి అద్దె కూడా కట్టలేదంట ఆయన. అద్దె కట్టలేదని చెప్పేసి స్టేషన్లో కంప్లైంట్లు ప్రెస్ మీట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీ అధ్యక్షుడికి ఇలాగా ఇవన్నీ ఇచ్చారని అన్నారు, ఇచ్చినప్పుడు మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జనాల్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చూస్తే ఏంటంటే వాళ్ళకు కూడా విరక్తి వచ్చేసింది. అతని దగ్గరికి వెళ్ళి ఒక సమస్య గురించి వెళ్తే అతను వాళ్ళకి సమస్యగా తయారవుతున్నాడు. వీళ్ళంతా ఒకటి చెప్తుంటే అతను ఏంటంటే డిమాండింగ్ ఒక కమాండింగ్ వేలో వెళ్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే కూడా సేమ్ అదే వేలో ఏంటి నేను చేస్తా నా ఇష్టం, నేను పైన అధికారులకు నేను చెప్పుకున్నాను, అధికారులే అధిష్టానం పైన అధిష్టానానికి నేను చెప్పాను, అధిష్టానానికి వాళ్ళు ఏమన్నారంటే నన్ను నా పన్ను చూసుకోమన్నారని అంటున్నాడు. కనీసం ఇప్పుడు అధిష్టానం అన్న వాళ్ళు ఆయన మీద ఒక రూల్ తీసుకోవడానికి కూడా మేము ఒక సంవత్సరం ముందే మేము అందరికీ కంప్లైంట్ పెట్టాము. అప్పటి నుంచి ఏం జరిగిందో తెలియదు. అప్పుడే కొంచెం యాక్షన్ తీసుకుని ఉంటే ఈ గణేష్ అన్న అతను ఆగడాలు ఎంత దాకా వచ్చాయి కాదు అసలు. ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానికి చూసుకుంటే ఆ అద్దె గురించి కట్టి క్లియర్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను చేస్తాను, మీరందరూ నా పక్కన లేరు కదా, నా పక్కన లేనప్పుడు మీరందరూ ఎలా మాట్లాడతారు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మేము ఆయన పక్కన లేకపోతే పార్టీలో లేనట్టేనా? ఇంకా మేము పార్టీలో ఉండి మా పనులు మేము చేసుకుంటూ వెళ్తా ఈ రోజు కూడా మేము ఎవరిని రూపాయి అడగకుండా మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాము. పార్టీకి చేయాల్సిన పార్టీకి చేసుకుంటూ వెళ్తున్నాము, ఇంట్లో వాళ్ళు చేయాల్సిన ఇంట్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లాగా ఆయన ఇప్పటివరకు ఎదిగిన దాంట్లో కూడా మా ప్రతి రూపాయి ఉంది. ఆయన పెట్టిన ఆఫీస్ కానీ అంతకుముందు మీటింగ్ పెడితే మీటింగ్కి కానీ అంత ఉంది. అంతకుముందు మీటింగ్కి పెట్టినప్పుడు బయట 4 లక్షలు 5 లక్షల రూపాయలు అయినాయి అని చెప్పేసి బయట పెట్టాడు. ఆ రోజున బయట మేమందరం తలో రూపాయి వేసుకుని పార్టీకి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒక రూపాయిగా పార్టీకి డొనేట్ చేయాలనుకున్నారో వాళ్ళతో డొనేట్ చేయించి మొత్తం కార్యక్రమం చేయించాం మేము. నేను జీవా అన్నయ్య ఇట్లా ఉన్న వాళ్ళు అందరం బయట నుంచి తీసుకొచ్చి మరీ చేయించాం ఆ రోజున. అట్లాగే పార్టీ ఆఫీస్ కూడా అట్లాగే చేయించాం. పార్టీ ఆఫీస్ నిమిత్తం మేము ఆయనకి ఫోన్ పే కొట్టినవి కూడా మా దగ్గర స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి. పార్టీ ఆఫీస్ పెట్టింది ఏంటి అంటే ఓన్లీ ఎలక్షన్ టైం వరకు ఎలక్షన్ చేసుకోవడానికి ఎలాగైతే ఉంటది అనుకున్నారో అలాగే మాత్రం ఎలక్షన్ టైం వరకు మాత్రం మేము పెట్టుకున్నాం.